అందరికీ నమస్కారం. పిఎస్ వాయిస్ ఛానల్కి స్వాగతం. ఒక స్కూల్ టీచర్ తన పెళ్లి కోసం బ్యాంకులో లోన్ తీసుకుంటాడు. కానీ అతడు 3 సంవత్సరాలుగా లోన్ కట్టలేకపోయాడు. అప్పుడు బ్యాంక్ నుండి అతని ఇంటికి నోటీస్ వస్తుంది. ఇప్పుడు నోటీస్ వచ్చిన తర్వాత అతను బ్యాంక్ మేనేజర్ని కలవటానికి వెళ్తాడు. అతను బ్యాంక్ మేనేజర్ క్యాబిన్లో వెళ్ళి మహిళా బ్యాంకు మేనేజర్ని చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతకు ఆ మహిళా బ్యాంక్ మేనేజర్ ఎవరు? ఈ మేనేజర్తో ఈ స్కూల్ టీచర్కున్న సంబంధం ఏమిటి? ఈ కథ ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్కు చెందినది. వైజాగ్లో నిఖిల్ అనే అబ్బాయి ఉన్నాడు. అతను పెళ్లి వయసుకొచ్చాడు. అతడు ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ టీచర్గా పనిచేస్తున్నాడు. అతని తల్లిదండ్రులు అతని పెళ్లి గురించి ఆందోళన చెందేవారు. అందుకే అతని కోసం అమ్మాయిని వెతకటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ అమ్మాయి దొరుకుతుంది. ఆ అమ్మాయి పేరు కావ్య. కావ్య బాగా చదువుకుంది. చదువు పూర్తయ్యాక కావ్య ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతుంది. ఆమె చాలా పరీక్షలు రాసింది. వాటి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. పెళ్లికి సంబంధించిన చర్చలు జరుగుతున్నప్పుడు నిఖిల్ కావ్య తల్లిదండ్రుల నుంచి కట్నం తీసుకోనని సున్నితంగా తిరస్కరించాడు. ఎందుకంటే నిఖిల్ తన వివాహంలో ఎలాంటి కట్న లావాదేవీలు జరగకూడదని కోరుకున్నాడు. అందుకే అతను తన కుటుంబంతో కూడా చెప్పి కట్నం తీసుకోవద్దని చెప్పాడు. ఈ విషయం తెలిసి కావ్య తల్లిదండ్రులు సంతోషంగా పెళ్లికి ఒప్పుకున్నారు. దీని తర్వాత నిఖిల్ కూడా పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాడు. అదే సమయంలో అతడు కావ్య ఫోన్ నెంబర్ తీసుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరు ఒకరితో ఒకరు ఫోన్లో మాట్లాడుకోవటం మొదలు పెట్టగానే ఇద్దరు ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. ఇప్పుడు నిఖిల్ బ్యాంకులో నుంచి లోన్ తీసుకొని లగ్జరీ వస్తువులను కొంటాడు. ఎందుకంటే అతనికి కాబోయే భార్య బాగా చదువుకొని ఉంది. చదువుకున్న భార్యకు ఎలాంటి సమస్యలు ఎదురు కాకూడదని కోరుకున్నాడు. అందుకే అతను ఆమె కోసం కారును కూడా కొన్నాడు. ఆ తర్వాత ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ లోన్ నుంచి వచ్చిన డబ్బుతో తీసుకుంటాడు. పెళ్లి ఖర్చుల కోసం అక్కడి నుంచి మరియు ఇక్కడి నుంచి అప్పుగా మరికొంత డబ్బును తీసుకొని పెళ్లి కోసం సిద్ధమవుతుంటాడు నిఖిల్. సమయం నెమ్మదిగా గడిచిపోతుంది. ఇప్పుడు పెళ్లికి కేవలం 4 రోజులు మాత్రమే మిగిలి ఉంది. 4 రోజుల ముందే కావ్య ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. కావ్య ఎగ్జామ్లో పాస్ అయ్యింది. వెంటనే కావ్యకు బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం వచ్చింది. కూతురికి ఉద్యోగం రావటంతో కావ్య తల్లిదండ్రులు చాలా సంతోషించారు. కానీ ఇంకా పెళ్లికి 2 రోజులే మిగిలి ఉన్నాయనంగా ఎవరైతే బంధువులున్నారో వాళ్ళంతా కలిసి కావ్య తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పటం మొదలుపెట్టారు. చూడండి, మీ కూతురు ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ అయ్యింది. ఇప్పుడు కూడా నీ కూతురు పెళ్లిని ఒక ప్రైమరీ స్కూల్ టీచర్తో జరిపిస్తావా అనటంతో ఈ మాట విని కావ్య తండ్రి మనసు మార్చుకుంటాడు మరియు ఆలోచించటం మొదలుపెట్టి ఇక ఈ పెళ్లిని జరగనివ్వను అని మనసులో గట్టిగా అనుకుంటాడు. దీని తర్వాత అతడు కావ్యతో, తల్లి, ఇప్పుడు నువ్వు నిఖిల్ని పెళ్లి చేసుకోకూడదు. నువ్విప్పుడు ఒక గవర్నమెంట్ బ్యాంక్ మేనేజర్వి అయ్యావు. కాబట్టి ఇప్పుడు నీకంటే ఒక పెద్ద పొజిషన్లో ఉండే అబ్బాయితో పెళ్లి చేయాల్సి ఉంటుంది. తద్వారా నీ జీవితం చక్కగా సాగుతుంది. కానీ కావ్య మాత్రం నిఖిల్ని చాలా అమితంగా ప్రేమించింది. తను మాత్రం ఈ పెళ్లి జరగాలని కోరుకుంది. కానీ ఆమె కుటుంబ సభ్యులు మరియు పెళ్లికి వచ్చిన బంధువులంతా ఆమెకు సలహాలిస్తూ పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని ఆమె మీద ఒత్తిడి తేవటం ప్రారంభించారు. ఇక్కడ కావ్య రిజల్ట్ రాబోతుందని నిఖిల్కి కూడా తెలుసు. కావ్య రిజల్ట్ రాగానే నిఖిల్కి తెలుస్తుంది కావ్య ఎగ్జామ్స్లో పాస్ అయ్యిందని. ఆ తర్వాత ఆమె బ్యాంకు మేనేజర్గా మారిందని. ఆ విషయం తెలిసి నిఖిల్ కూడా చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత కావ్యకు అభినందనలు తెలియజేయటానికి ఆమెకు కాల్ చేయటం ప్రారంభిస్తాడు. నిఖిల్ 2-3 సార్లు కాల్ చేసినా కావ్య అతని కాల్కు సమాధానం ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే ఆమె మీద తన కుటుంబ సభ్యుల యొక్క ఒత్తిడి ఉంది. దీనితో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆమె చుట్టూ కూర్చొని ఉన్నారు. నిఖిల్ కాల్ చేస్తూనే ఉన్నాడు. కావ్య ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. నిఖిల్ ఇలా ఆలోచించాడు, బహుశా తన కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు తనను అభినందిస్తూ ఉంటారు. అందుకే ఆమె నా ఫోన్ తీయలేకపోయింది అని తనను తాను సమజాయించుకుంటాడు నిఖిల్. కొంత సమయం తర్వాత మళ్ళీ ట్రై చేస్తాడు. ఈసారి కావ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. కావ్య ఫోన్ లిఫ్ట్ చేసి, నిఖిల్, నాన్నగారు నీతో మాట్లాడతారంట, ఒక్కసారి మాట్లాడు అని వెంటనే ఫోన్ను తండ్రికిస్తుంది.
ఆ తర్వాత కావ్య తండ్రి ఆ ఫోన్ని తీసుకొని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. నిఖిల్, నీకు తెలిసే ఉంటుంది కావ్య బ్యాంకు మేనేజర్ అయ్యిందని. ఈ మాట విన్న తర్వాత నిఖిల్కు చాలా సంతోషంగా అనిపించి ఎగ్జైట్మెంట్తో ఇలా చెప్తాడు. మామయ్య గారు, నాకు తెలుసు కావ్య బ్యాంకు మేనేజర్ అయ్యిందని. ఆ తర్వాత ఆమె తండ్రి ఇలా చెబుతాడు. చూడు నిఖిల్, ఇప్పుడు తను బ్యాంక్ మేనేజర్ అయ్యింది కాబట్టి మేమిప్పుడే తన పెళ్లిని చెయ్యలేము. ఈ మాట విని అతని కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించింది. ఎందుకంటే కేవలం 2 రోజుల్లోనే తన పెళ్లి ఉంది. అతను కళ్యాణ మండపం కూడా బుక్ చేసేశాడు. పెళ్లి కోసమని చాలామంది బంధువులు ఇంటికొచ్చేశారు. అతన్ని పెళ్లి కొడుకుని కూడా చేసేశారు. దీని తర్వాత అతను కావ్య తండ్రితో ఇలా చెబుతాడు. మామయ్య గారు, ఏం జరిగింది? మీరు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? చూడు నిఖిల్, ఇప్పుడు కావ్య బ్యాంక్ మేనేజర్ అయ్యింది. దీని తర్వాత ఆమె జాబ్లో జాయిన్ అవ్వటానికి మరియు ట్రైనింగ్ తీసుకోవటానికి కొంత సమయం పడుతుంది. ఇంతకాలం పడుతుందంటే పెళ్లి చేసుకోకుండా ఉండటమే మంచిది. ఇవన్నీ పూర్తవ్వటానికి కనీసం 2 సంవత్సరాలైనా పడుతుంది. మరి ఈ 2 ఏళ్ళు మా కూతురికి పెళ్ళెందుకు చెయ్యాలి అని ఆలోచిస్తున్నాము. దీని తర్వాత నిఖిల్, పర్వాలేదు అంకుల్, మీరు 2 ఏళ్ల తర్వాత పెళ్లి చేయాలనుకుంటే 2 ఏళ్ల తర్వాతే పెళ్లి చేయండి. నా నుంచి మీకు ఎటువంటి ఒత్తిడి ఉండదు. కానీ కావ్య నాన్నగారు నిఖిల్తో చెప్పేస్తాడు. బాబు, 2 సంవత్సరాల సమయం అంటే చాలా దూరం అవుతుంది. ఈ సమయంలో మేము మీతో మాట్లాడలేము. ఈ మధ్యలో ఏమైనా జరగచ్చు. నా కూతురి వివాహాన్ని నీతో జరిపించటం మాకిష్టం లేదు అనటంతో ఈ మాట విని మరింత కంగారు పడతాడు నిఖిల్. అంకుల్, దయచేసి మీరిలా మాట్లాడొద్దండి. నలుగురిలో మా పరువు పోతుంది. ఇప్పుడు బంధువులంతా ఇంటికొచ్చున్నారు. కానీ కావ్య తండ్రి అతన్ని తిరస్కరించి, బాబు, ఈ వివాహం ఇప్పుడు జరగదు అని చెప్పేసి అతను ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. దీని తర్వాత నిఖిల్ తన కుటుంబ సభ్యులతో ఈ విషయం చెబుతాడు. కావ్య బ్యాంక్ మేనేజర్ అయ్యింది, అందుకే వాళ్ళ నాన్న పెళ్లికి నిరాకరిస్తున్నాడు అని ఈ మాట వినగానే ఇంట్లో వాళ్లకు ఎక్కడ లేని కోపం వస్తుంది. అప్పుడు నిఖిల్ తండ్రి నిఖిల్తో ఇలా చెప్పాడు. నిఖిల్, ఇదే పని మనం వారితో చేసి ఉంటే వాళ్ళు ఈపాటికే మనపై పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చేవారు. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా పోలీస్ స్టేషన్కు వెళ్ళి వాళ్ళ మీద రిపోర్ట్ ఇవ్వు. వాళ్ళని జైలుకి పంపిస్తారు. కానీ నిఖిల్ మాత్రం అందుకు సిద్ధంగా లేడు. ఎందుకంటే అతను కావ్యతో ప్రేమలో ఉన్నాడు. ఆమె జీవితంలో ఎలాంటి సమస్య రాకూడదని అతడు భావించాడు. అందుకే అతను తన కుటుంబ సభ్యులతో, లేదు, మనం ఇలా చేయకూడదు. ఒకవేళ మనం పోలీసుల దగ్గరికి వెళ్ళినా ఇందులో వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? అతని కూతురు పెళ్లి అతనిష్టం. అతనికి ఇష్టం వచ్చినప్పుడు చేస్తాడో లేకపోతే చెయ్యడో అని చెప్పటంతో కుటుంబ సభ్యులంతా సైలెంట్ అయిపోతారు. నిఖిల్ లోన్ తీసుకొని ఇంట్లో ఏసీ, కారు, అలాగే ఇంట్లో కావాల్సిన లగ్జరీ వస్తువులన్నీ తీసుకున్నాడు. ఇప్పుడు నిఖిల్ క్రమంగా ఆ లోన్ కట్టడం ప్రారంభించాడు. అతను కారు వాయిదా కూడా చెల్లించేవాడు. అతను పెళ్లి కోసం కళ్యాణ మండపం బుక్ చేయటానికి అక్కడి నుంచి మరియు ఇక్కడి నుంచి కొంత డబ్బును తీసుకొచ్చాడు. అందులో పెట్టిన డబ్బంతా ఇప్పుడు వేస్ట్ అయ్యింది. కళ్యాణ మండపం వారు ముందే డబ్బు మొత్తం తీసేసుకున్నారు. అతను తెచ్చిన వస్తువులన్నీ ఉపయోగించటం మొదలుపెట్టాడు. క్రమంగా సమయం గడుస్తుంది. ఈ విషయంపై 2 సంవత్సరాలు గడిపాడు. 2 సంవత్సరాల నుంచి నిఖిల్ కావ్య కోసం వెయిట్ చేస్తున్నాడు. కావ్య ఆమె వైపు నుండి ఫోన్ చేసి, నిఖిల్, నన్ను క్షమించండి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెబుతుందేమో అని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే వాళ్లకు పెళ్లి నిశ్చయమైనప్పుడు వాళ్ళు ఫోన్లో మాట్లాడుకునేవారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి నిజమైన ప్రేమ కలిగింది. కానీ ఇప్పుడు కావ్య అతనికి ఫోన్ చేయటం లేదు. 2 సంవత్సరాల తర్వాత అకస్మాత్తుగా అతనికి ఒక విషయం తెలుస్తుంది. కావ్య వివాహం ఒక పెద్ద ధనిక కుటుంబంతో జరిగిందని, ఆమె పెళ్లి చేసుకొని తన అత్తారింటికి వెళ్ళిపోయిందని చెప్పారు. ఈ మాట విన్న తర్వాత నిఖిల్ ఆశలన్నీ చెదిరిపోయాయి. ఇంట్లోనే ఉంటూ ఏడవటం మొదలుపెట్టాడు. అతడికి ఎక్కడికి వెళ్ళాలని మనసులో అనిపించటం లేదు. అతను కేవలం స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పటానికి వెళ్తూ లోన్కు కావాల్సిన డబ్బులను చెల్లించేవాడు. ఈ విషయాలన్నీ చూసి, కొడుకు పరిస్థితి చూసి అతని తండ్రి కూడా అనారోగ్యానికి గురవుతాడు. ఎందుకంటే నిఖిల్ తండ్రి నిఖిల్తో చాలాసార్లు చెప్పాడు, బాబు, నువ్వు పెళ్లి చేసుకో అని. కానీ అతడు ఒప్పుకోలేదు. ఎందుకంటే, నాన్నగారు, ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులలో మన దగ్గర అంత డబ్బు లేదు. నేను అప్పు తీసుకున్నాను. ముందు ఆ అప్పును తిరిగి చెల్లిస్తాను. ఆ తర్వాతే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. అనారోగ్యంతో ఉన్న తండ్రికి వైద్యం చేయించటానికి చాలా డబ్బు ఖర్చవుతుంది.
అతడు లోన్ చెల్లించటానికి వేసిన అంచనా విఫలమయ్యింది. ఎందుకంటే అనుకోకుండగా తన తండ్రి అనారోగ్యానికి గురి కావటంతో బ్యాంకుకు కట్టాల్సిన లోన్ డబ్బులను కట్టలేకపోయాడు. అలాగే కారు కోసం తీసుకున్న లోన్ని చెల్లించాడు. ఇవే కాకుండా అతనికి బ్యాంకు నుంచి ఇంకొన్ని బకాయిలున్నాయి. 4 సంవత్సరాల తర్వాత హఠాత్తుగా నిఖిల్కు బ్యాంక్ నుంచి నోటీసులు వస్తాయి. ఆ నోటీసులో ఏముందంటే, మీరు తీసుకున్న లోన్ పూర్తిగా జమ చేయాల్సి ఉంటుంది, లేదంటే మీ ఇంటిని జప్తు చేయటం జరుగుతుంది అని ఉంటుంది. అతను లోన్ తీసుకుంది 10 లక్షలు మాత్రమే. దానిలో 2 లక్షలు కట్టేశాడు. కానీ ఇప్పుడు అది 12 లక్షలయ్యింది. కొన్ని నెలల క్రితం నుంచి అతనికి ఎటువంటి ఆదాయం రావటం లేదు. అతను లోన్ అమౌంట్ కట్టకపోవడం వలన దానిపైన వడ్డీ మరియు వడ్డీ మీద వడ్డీ పడి చివరికి 12 లక్షలయ్యింది. నిఖిల్కు తెలియటంతో పరిగెత్తుకుంటూ బ్యాంకుకు వెళ్ళాడు. లోన్ గురించి క్లర్క్ను అడగ్గా బ్యాంక్ మేనేజర్ వైపు సైగ చేశాడు. మేనేజర్ని కలవటానికి ఆయన క్యాబిన్లోకి వెళ్ళిన నిఖిల్కు ఎదురు సీట్లో కూర్చున్న మేనేజర్ని చూసి ఆశ్చర్యంగా డోర్ దగ్గరే నిలబడిపోతాడు. బ్యాంక్ మేనేజర్ సీట్లో కూర్చుంది మరెవరో కాదు, 4 సంవత్సరాల క్రితం తాను ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకున్నాడో మరియు ఎవరి కోసమైతే లోన్ తీసుకున్నాడో ఆ అమ్మాయి కావ్య. కావ్య కూడా అతన్ని చూస్తూ ఉండిపోయింది. కొన్ని సెకండ్లకు కావ్య తేరుకొని, రండి కూర్చోండి నిఖిల్ గారు అని చెబుతుంది. కావ్యకి ఎదురుగా నిఖిల్ కూర్చుంటాడు. కావ్య అతని ఫైల్ తీసి, మీ లోన్ చాలా ఎక్కువైపోయింది, వీలైనంత త్వరగా మీరు దీన్ని క్లియర్ చేయాలి, లేదంటే మీ ఇంటిని జప్తు చేయాల్సి ఉంటుంది. ఇది విన్న నిఖిల్, మేడం నాకు కాస్త సమయం కావాలి, మీరు సమయం ఇచ్చినట్లయితే నేను బ్యాంక్ లోన్ తీరుస్తాను అని చెప్తాడు. అప్పుడు కావ్య నిఖిల్ని, మీరింత పెద్ద అమౌంట్ ఎందుకు తీసుకున్నారు అని అడుగుతుంది. దానికి నిఖిల్ కావ్యను చూస్తూ, 4 సంవత్సరాల క్రితం నాకు ఒక అమ్మాయితో పెళ్లి జరగాల్సి ఉంది. ఆ సమయంలో పెళ్లి ఖర్చుల కోసం మరియు ఇంట్లో నా సొంత ఖర్చుల కోసం డబ్బు అవసరమై తీసుకున్నాను. కానీ మధ్యలో మా నాన్న ఆరోగ్యం దెబ్బతినింది. ఈ కారణం వల్ల నేను లోన్ను కట్టలేకపోయాను. దయచేసి నాకు కొంత సమయం ఇవ్వండి, నేను లోన్ అమౌంట్ కట్టేస్తాను. ఈ విషయం చెబుతున్నంతసేపు కావ్య నిఖిల్ని గమనిస్తూనే ఉంది. అతని ముఖంలో కనబడ్డ అమాయకత్వాన్ని చూసి, నిఖిల్ మీరు నన్ను గుర్తించలేదా అని అడిగింది. మిమ్మల్ని ఎందుకు గుర్తించలేదు? నేను ఈ లోన్ తీసుకున్నది మీకోసమే, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను అని బదులిస్తాడు. మీరు కావాలనుకుంటే మా నాన్నతో కట్నం అడిగి తీసుకోవచ్చు కదా, కానీ మీరెందుకు అడగలేదు? ఇది విన్న నిఖిల్, నాకు కట్నం తీసుకోవటం ఇష్టం లేదు. మీతో మాట్లాడినప్పుడు మీరు బాగా చదువుకున్న వాళ్ళనిపించింది. మీరు మా ఇంటికొస్తే మీకేమీ లోటు లేకుండగా ఇబ్బంది కలగకూడదని ఇంట్లో కావాల్సిన అన్ని సామాన్లు కొనటం కోసం మరియు పెళ్లి ఖర్చుల కోసం నేను ఆ డబ్బును లోన్గా తీసుకోవటం జరిగింది. ఇంట్లో అన్ని సమకూర్చటం జరిగింది. మీరు ఇంకో పెళ్లి చేసుకోలేదా అని అడిగింది కావ్య. లేదు, నేను ఇంకో పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే మా నాన్న ఆరోగ్యం క్షీణించింది. నేను ఏదైతే లోన్ తీసుకున్నానో దాన్ని పూర్తి చేయటం కోసం పెళ్లి చేసుకోవటం వద్దని అనుకున్నాను. మా నాన్నగారు చాలాసార్లు చెప్పారు, నువ్వు ఇంకో పెళ్లి చేసుకో అని. కానీ నేను ఆయన మాటలను నిరాకరించాను, ఎందుకంటే నేను మిమ్మల్ని నిజంగా ప్రేమించాను. ఎప్పుడు మీరే గుర్తొచ్చేవారు, అందుకే ఇంకొకరిని పెళ్లి చేసుకోలేకపోయాను. ఈ మాట విన్న కావ్య తన కళ్ళల్లో నుంచి కన్నీరు ఆపుకోలేకపోయింది. నిఖిల్ ముందే వెక్కి వెక్కి ఏడ్చసాగింది. నిఖిల్ ఆశ్చర్యంగా కావ్య వైపు చూస్తూ, కావ్య ఏం జరిగింది? నీ పెళ్లి మంచింట్లో జరిగింది కదా, ఏదైనా సమస్య? కావ్య ఏడుస్తూ, పెళ్ళైతే జరిగింది కానీ అది ఎక్కువ రోజులు నిలబడలేదు. ఏమైంది? ఎందుకు నిలవలేదు? మీతో పెళ్లికి నిరాకరించిన తర్వాత మా మామయ్య ఒక సంబంధం గురించి నాన్నతో చెప్పారు. వాళ్లకు కోట్ల కొద్దీ ఆస్తులున్నాయి, మంచి కుటుంబం అని చెప్పి ఆ అబ్బాయితో నా పెళ్లి నిశ్చయించారు. మీరెలాగైతే లోన్ తీసుకున్నారో అలాగే మా నాన్నగారు కూడా నా పెళ్లికి కట్న కానుకల ఖర్చుల కోసం 30 లక్షల లోన్ తీసుకున్నారు. అనుకున్నట్టుగానే ఘనంగా అతనితో నా పెళ్లి చేశారు. ఏ అబ్బాయితో అయితే నా పెళ్లి జరిగిందో వాళ్ళ కుటుంబం అప్పటికే అప్పుల్లో కూరుకుపోయి ఉంది అని తెలిసింది. వాళ్ళు బయటకు చూపించే వాళ్ళ ఆడంబరాలన్నీ అబద్ధం. వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు. నేను 2 నెలలకే అక్కడి నుంచి మా పుట్టింటికి వచ్చేశాను. అతనికి విడాకులు ఇచ్చేశాను. ఇప్పుడు మీలాగే మేము కూడా ఆ లోన్ తీర్చడానికి ఇబ్బంది పడుతున్నాం. ఈ మాటలు చెబుతూ తన కళ్ళ నుంచి కన్నీరు ధారాళంగా కారుతూ ఉంది.
బయట డోర్ దగ్గర బ్యాంక్ మేనేజర్ కావ్యాను కలవటానికి ఒక పెద్ద లైన్ నిలబడి ఉంది. అది చూసి కావ్య, మీరు ఈ శనివారం బ్యాంక్లోనే నన్ను కలుస్తారా అని అడుగుతుంది. సరే కలుస్తాను అని సమాధానమిచ్చి బయలుదేరుతాడు నిఖిల్. శనివారం రోజు బ్యాంకు గేటు దగ్గర కావ్య నిఖిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నిఖిల్ వచ్చి చూడగానే కావ్య బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. బ్యాంకు క్లోజ్ అయి ఉంటుంది. కావ్య, బ్యాంక్ అయితే క్లోజ్ అయ్యింది, మరి మీరు నన్ను కలవటానికి రమ్మన్నారు అంటాడు. అవును, మీతో మాట్లాడాలి అనుకున్నాను, అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను అంటుంది కావ్య. ఇద్దరూ కలిసి అక్కడ దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ముందు జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ గడుపుతారు. కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు ఉదాసీనంగా ఉండిపోతారు. మీరు నాకు మళ్ళీ ఎందుకు ఫోన్ చేయలేదు అని కావ్య నిఖిల్ని అడుగుతుంది. నేను ఫోన్ చేస్తే మీకేమైనా ఇబ్బంది అవుతుందేమో, లేకపోతే మీరే ఏమైనా నాకు ఫోన్ చేస్తారేమో అని అనుకున్నాను. మనం మన జీవితాన్ని మళ్ళీ ప్రారంభించలేమా అని అడుగుతుంది కావ్య. మీరు ఈ మాట ఎప్పుడెప్పుడు అంటారా అని నేను వేచి చూస్తున్నాను. నువ్వు సరే అంటే అదేం పెద్ద సమస్య కాదు అని సమాధానమిస్తాడు నిఖిల్. నిఖిల్, నన్ను క్షమించండి అని కావ్య ఏడుస్తూ నిఖిల్ని కౌగిలించుకుంటుంది. మన పెళ్లి క్యాన్సిల్ అవ్వటానికి మా ఇంట్లో వాళ్ళే కారణం, నా తప్పేమీ లేదు అని అంటుంది కావ్య. నిఖిల్ ఈ మాటలను అర్థం చేసుకొని తనని ఓదారుస్తాడు. ఆ తర్వాత ఇద్దరు ఇళ్లల్లో పెద్దవాళ్లకు చెప్పి పెళ్లి చేసుకుంటారు. ఇద్దరు జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఇద్దరు ఒకరికొకరు సహకరించుకొని లోన్ పూర్తి చేసుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.